Welcome to Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. My name is K. Venkatesh, lecturer in economics. So today we will explain types of banks, bank యొక్క రకాలు. లాస్ట్ మనం గూగుల్ మీట్ క్లాస్లో ఎవాల్యుయేషన్, బ్యాంకింగ్ ఎవాల్యుయేషన్ కోసం చెప్పుకున్నాము. అంటే మొట్టమొదటి బ్యాంక్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థ ఆవిర్భావానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ ఫామ్ అయింది, బ్యాంకింగ్ వ్యవస్థకు మూల పురుషులు ఎవరు, భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి బ్యాంక్ ఏమిటి, ఇలా బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్ మొత్తము కూడా, దాని హిస్టరీ మొత్తము కూడా లాస్ట్ క్లాస్లో గూగుల్ మీట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చి టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే బ్యాంకుల యొక్క రకాలు, ఎన్ని రకాల బ్యాంకులు ఉన్నాయి అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం అనేక రకాలైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలు రన్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో దీనిలో కొన్ని వ్యాపార దృక్పథంతో పనిచేసే బ్యాంకులు అయితే, కొన్ని వెల్ఫేర్ మోడల్లో పనిచేసే బ్యాంకులు ఉంటాయి. సో ఇట్లా అనేక రకాలైన బ్యాంకులు ఉన్నాయి. అవి ఏమిటి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాము అన్నమాట. ఇక్కడ చూడండి, బ్యాంకులు అవి నిర్వర్తించే విధులను బట్టి వాటిని వర్గీకరణ చేయటం అనేది పూర్తిగా సాధ్యం కానప్పటికీ కూడా మనం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను బేస్ చేసుకుని బ్యాంకులను స్థూలంగా వర్గీకరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అవి ఏమిటి అనేది మనం చూడండి. ఎందుకంటే బ్యాంకులు కొన్ని బ్యాంకులు కొన్ని రకాలైన విధులు నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు కొన్ని రకాల విధులు నిర్వర్తించడం ద్వారా బ్యాంక్ చేసేటప్పుడు ఏ రకమైన బ్యాంక్ అనేది మనం చెప్పడం కొంతవరకు సాధ్యపడుతూ ఉంటుంది, కొంతవరకు సాధ్యపడుతుంది. ఎందుకంటే ఒక బ్యాంక్ చేసేటటువంటి పనులు వేరే బ్యాంకు అంటే వేరే టైప్ ఆఫ్ బ్యాంక్ కూడా బ్యాంక్ చేసే పనులు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల అయినప్పటికీ కూడా స్థూలంగా మనకి బ్యాంకులను వర్గీకరణ చేయడం అనేది జరిగింది. అవి ఏమిటో చూడండి. ఇక్కడ బ్యాంకుల వర్గీకరణ ఇక్కడ ఈ చార్ట్ ద్వారా మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఒకటి వాణిజ్య బ్యాంకులు. స్థూలంగా సాధారణంగా చెప్పాలంటే 4 రకాలు. ఒకటి వాణిజ్య బ్యాంకులు, 2 సహకార బ్యాంకులు, 3 ప్రత్యేక బ్యాంకులు, 4 కేంద్ర బ్యాంకు. ఇట్లా బ్యాంకును ఈ 4 రకాలుగా మనం వర్గీకరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏమని? సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రత్యేక బ్యాంకులు, అలానే కేంద్ర బ్యాంక్ అని చెప్పేసి ఈ బ్యాంకులను 3 రకాలుగా మనం వర్గీకరణ 4 రకాలుగా మనం వర్గీకరించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ వాణిజ్య బ్యాంకులు ఏమిటో మనం చూసినట్లయితే, వాణిజ్య బ్యాంకుల్ని మళ్ళా మనం 2 రకాలుగా వర్గీకరించాం. షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అని చెప్పేసి ఇంకో 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వాణిజ్య బ్యాంకులు మళ్ళీ 2 రకాలుగా మనం వర్గీకరించాము. 2 రకాలు షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అని చెప్పేసి 2 రకాలుగా వర్గీకరించాము. అదే సహకార బ్యాంకులు. సహకార బ్యాంకులు కూడా మనం 2 రకాలుగా వర్గీకరించాము. సహకార పరపతి బ్యాంకులు, భూ అభివృద్ధి బ్యాంకులు. సహకార పరపతి బ్యాంకులు, భూ అభివృద్ధి బ్యాంకులు అని చెప్పేసి వీటిని కూడా మనం సహకార బ్యాంకులను కూడా 2 రకాలుగా వర్గీకరించాము. అలానే ప్రత్యేక బ్యాంకులు.
ప్రత్యేక బ్యాంకులను మనం 4 రకాలుగా వర్గీకరించామన్నమాట. ఏమిటి అవి అంటే వినిమయ పారిశ్రామికాభివృద్ధి బ్యాంకులు, బ్యాంకింగేతర విత్త సంస్థలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఎన్బిఎఫ్సిస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. బ్యాంకింగేతర విత్త సంస్థలు అంటే అర్థం ఏమంటే ఎన్బిఎఫ్సిస్. మనకు నెక్స్ట్ వస్తుంది, అప్పుడు మనం దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎన్బిఎఫ్సిస్ కోసం అనమాట. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని చెప్తూ ఉంటాం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. అలానే ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అని ఉంటుంది, ఎగ్జిమ్ బ్యాంక్. అట్లనే నాబార్డ్ అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ చేయడం కోసం, అగ్రికల్చర్ సెక్టర్ పీపుల్కి లోన్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న బ్యాంకు నాబార్డ్. ఇట్లా ఈ బ్యాంకును మనం ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించుకుని వాటిలో మళ్ళా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే కేంద్ర బ్యాంక్ అయితే ఒకటే ఉంటుంది, ఒక ఆర్థిక వ్యవస్థలో ఒకే కేంద్ర బ్యాంక్ ఉంటూ ఉంటుంది కాబట్టి దానికి వేరేగా ఏమి కూడా ఇంకా ఉండవు అన్నమాట. ఇక్కడ షెడ్యూల్డ్ బ్యాంకులను మళ్ళీ మనం ఎన్ని రకాలుగా వర్గీకరించాము అంటే షెడ్యూల్డ్ బ్యాంకులను మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించాము. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు. అదేవిధంగా ప్రైవేట్ రంగ బ్యాంకులను మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించాము. భారతదేశంలో భారతీయులు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ సంస్థలతో ఏర్పాటు చేసినటువంటి బ్యాంకులు. ఇలా బ్యాంకులను మనం వర్గీకరించడం జరిగింది అన్నమాట. అర్థమైందండి? ఇక్కడ ఏమర్థమైంది? బ్యాంకుల్ని 4 రకాలుగా వర్గీకరించాం ప్రధానంగా. ఏమిటవి? వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రత్యేక బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రత్యేక బ్యాంకులు, కేంద్ర బ్యాంకు. ఇక్కడ కేంద్ర బ్యాంకులు అనకూడదు, కేంద్ర బ్యాంక్ అన్నమాట. ఎందుకంటే కేంద్ర బ్యాంక్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి కేంద్ర బ్యాంక్ అంతే. అర్థమైందా? వాణిజ్య బ్యాంకులు ఎన్నైనా ఉండొచ్చు, సహకార బ్యాంకులు ఎన్నైనా ఏర్పాటు చేస్తూ ఉంటాం మన అవసరాలకు తగినట్లుగా. ప్రత్యేక బ్యాంకులు ఎన్నైనా ఏర్పాటు చేయొచ్చు, కానీ కేంద్ర బ్యాంక్ అనేది ఒక్కటి మాత్రమే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉండటం జరుగుతూ ఉంటుంది. ఒక అమెరికా మినహాయించి మిగిలిన ఏ ఆర్థిక వ్యవస్థలో కూడా ఒకటి కంటే ఎక్కువ కేంద్ర బ్యాంకులు అనేవి లేదు. అమెరికాలో మాత్రం 7 కేంద్ర బ్యాంకులు ఉంటాయి, వాటిని ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అని చెప్తూ ఉంటాము అనమాట, ఫెడరల్ బ్యాంక్స్ అనమాట. కానీ మిగిలిన అన్ని దేశాల్లోనూ కూడా కేంద్ర బ్యాంక్ అనేది ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, కేంద్ర బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఇవి ప్రత్యేక బ్యాంకులు, కేంద్ర బ్యాంక్ కాదు, ప్రత్యేక బ్యాంకులు. ఈ బ్యాంకులన్నిటినీ కూడా మానిటరింగ్ చేసేదే కేంద్ర బ్యాంక్. ఈ బ్యాంకులన్నిటినీ కూడా మానిటరింగ్ చేసేటటువంటి బ్యాంకు కేంద్ర బ్యాంక్గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? సో ఈ 4 బ్యాంకులు, దీంట్లో ప్రధానమైన బ్యాంకులు ఏమిటి? వాణిజ్య బ్యాంకు. వాణిజ్య బ్యాంకులు 2 రకాలు చూడండి, షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. మళ్ళీ షెడ్యూల్డ్ బ్యాంకులు మళ్ళీ 2 రకాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు అట్లనే ప్రైవేట్ రంగ బ్యాంకులు. ప్రైవేట్ రంగ బ్యాంకులు మళ్ళీ 2 రకాలు, భారతీయులు యాజమాన్యంలో నిర్వహించే బ్యాంకులు, లేదా విదేశీ యాజమాన్యంలో నిర్వహించేటువంటి బ్యాంకులు. సహకార బ్యాంకులను అయితే ఓన్లీ 2 టైప్స్ మనం డిఫైన్ చేసాం. ఏమిటి? సహకార పరపతి సంఘాలని చెప్తూ ఉంటాం, అట్లనే భూ అభివృద్ధి బ్యాంక్ అని చెప్పేసి జిల్లా స్థాయిలో ఉంటుంది. ఈ 2 రకాలుగా చెప్పాము.
ప్రత్యేక బ్యాంకులు అంటే దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా, దేశ ఆర్థిక అవసరాల దృష్ట్యా, దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయాలనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినటువంటి బ్యాంకులు ఇవి అన్నమాట. ఏంటి? పారిశ్రామిక వినిమయ ఈ బ్యాంకులు అనమాట. అంటే వినిమయ బ్యాంకులు, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు, అట్లనే బ్యాంక్ ఇతర అంటే ఫైనాన్షియల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ఎగ్జిమ్ బ్యాంకు, నాబార్డ్, ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమేమి చేస్తూ ఉంటాయి అని చూడండి ఇక్కడ డీటెయిల్గా. ఫస్ట్ వాణిజ్య బ్యాంకులు. మనం కమర్షియల్ బ్యాంక్స్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులనే కమర్షియల్ బ్యాంక్స్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి, ఈ కమర్షియల్ బ్యాంక్స్ చేసే డ్యూటీస్ ఏమిటి, వాటి ఫంక్షన్స్ ఏమిటి అని మనం చూసినట్లయితే, కంపెనీలుగా నమోదై రుణ సదుపాయాన్ని కల్పించే నిమిత్తం ప్రజల వద్ద నుండి డిపాజిట్లు స్వీకరించి, అదేవిధంగా ప్రజలకు రుణ సదుపాయం కల్పించేటటువంటి బ్యాంకులనే మనం ఏమని చెప్తూ ఉంటాము? కమర్షియల్ బ్యాంక్స్ అని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. ప్రజల వద్ద నుండి డిపాజిట్లు తీసుకొని ప్రజలకే రుణ సదుపాయం అందించే బ్యాంకుల్ని కమర్షియల్ బ్యాంక్స్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అంటే ఒక మాటలో చెప్పాలంటే డిపాజిట్లు తీసుకుంటుంది. డిపాజిట్లు తీసుకోవడం అంటే ఏమిటి? మనం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, అకౌంట్నే బ్యాంకింగ్ లాంగ్వేజ్లో ఏమని చెప్పాలంటే ఒక డిపాజిట్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక అకౌంట్ ఒక డిపాజిట్గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దాంతోపాటుగా పూర్తిగా ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి వ్యాపార దృక్పథంతో పనిచేసే బ్యాంకుల పేరులోనే ఉంది వాణిజ్యము అని చెప్పేసి. వ్యాపార దృక్పథంతో, లాభాపేక్షతో పనిచేసేటువంటి బ్యాంకులుగా మనం వీటిని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారం వీటి నిర్వహణ అనేది ఉంటుంది అన్నమాట. వాణిజ్య బ్యాంకులు మళ్ళీ తిరిగి మనం 2 రకాలుగా వర్గీకరించామని ఇందాక చెప్పాము. షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. అర్థమైంది? షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏమని చెప్పాను అర్థమైంది కదా. షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఏమిటి? షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే పూర్తిగా వ్యాపార దృక్పథంతో పనిచేసేటటువంటి బ్యాంకులను మనం ఏమని చెప్తూ ఉంటాము? షెడ్యూల్డ్ బ్యాంకులు అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఇక్కడ పూర్తిగా వ్యాపార దృక్పథంతో పనిచేసేటటువంటి బ్యాంకులు. అంటే వ్యాపార దృక్పథంతో పనిచేసే బ్యాంకులు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ పూర్తిగా ఏ రకమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి ఈవెన్ వెల్ఫేర్ కాకుండా కేవలం కమర్షియల్ మోటివ్లో లాభాపేక్ష ఉద్దేశంతో నిర్వహించబడేటువంటి బ్యాంకులు. ఏ బ్యాంక్ అయితే డిపాజిట్లు స్వీకరిస్తూ రుణాలను మంజూరు చేస్తూ ఉంటుందో, అర్థమైందండి, డిపాజిట్లు స్వీకరిస్తూ రుణాలను మంజూరు చేస్తూ ఉంటుందో అటువంటి బ్యాంకులను మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే కమర్షియల్ బ్యాంక్స్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని దేని ప్రకారం పనిచేస్తూ ఉంటాయి? భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారము వీటి నిర్వహణ అనేది ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు తిరిగి మళ్ళా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాము? 2 విధాలుగా వర్గీకరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అవేమిటో చూడండి ఇక్కడ. 1 షెడ్యూల్డ్ బ్యాంకులు, 2
నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏమిటో చూడండి. ఇక్కడ భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 చట్టం ప్రకారం 2వ షెడ్యూల్ కింద నమోదైనటువంటి బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ బ్యాంకులు మనం షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు అన్నమాట. భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 చట్టం ప్రకారం 2వ షెడ్యూల్ కింద నమోదైనటువంటి బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు అన్నమాట. ఏదైనా ఒక బ్యాంకు షెడ్యూల్డ్ బ్యాంక్గా పరిగణించాలంటే 2వ షెడ్యూల్లోని కింది నిబంధనలు పాటించవలసి ఉంటుంది. అంటే ఈ చట్టంలో ఉన్నటువంటి 2వ షెడ్యూల్లో ఈ కింది నిబంధనలు అనేవి పాటించవలసి ఉంటుంది. అవి ఏమిటి అనేది మనం చూస్తే, చెల్లించిన వాటా మూలధనం మరియు రిజర్వులు కలిపి కనీసం 5 లక్షల నికర విలువకు తక్కువ కాకుండా ఉండాలి. చెల్లించిన వాటా మూలధనం మరియు రిజర్వులు కలిపి కనీసం 5 లక్షల నికర విలువకు తక్కువ కాకుండా ఉండాలి. పోస్టింగ్ అది. నెక్స్ట్ రెండోది, డిపాజిట్దారుల సంక్షేమానికి భంగకరమైన కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉంటూ డిపాజిట్దారుల సంక్షేమానికి భంగకరమైన కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉంటూ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను పాటిస్తూ ఉండాలి. దాంతోపాటుగా రిజర్వ్ బ్యాంక్ యొక్క విశ్వాసాన్ని కోరుకోవాలి. అదేవిధంగా భారత జాయింట్ స్టాక్ కంపెనీల కింద రిజిస్టర్ అయి ఉండాలి, లేదా రాష్ట్ర సహకార బ్యాంక్గా అయినా కానీ రిజిస్టర్ అయి ఉండాలి, లేదా భారతదేశం యొక్క ప్రత్యేక చట్టం కింద నమోదయ్యి ఉండాలి, లేదా విదేశీ బ్యాంక్ అయినప్పటికీ భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ అయినా ఉండాలి. ఇటువంటి అర్హతలు ఉన్నటువంటి బ్యాంకును మనం కమర్షియల్ బ్యాంకుగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏ చట్టం ప్రకారం? భారత రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ప్రకారం ఈ నిబంధనలన్నీ కూడా వర్తించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ షెడ్యూల్డ్ బ్యాంకుల్ని తిరిగి మళ్ళా మనం ఎన్ని రకాలుగా వర్గీకరించాము? తిరిగి 2 రకాలుగా వర్గీకరించాము. ఏమిటి? ప్రభుత్వ రంగ బ్యాంకులు అని, అదేవిధంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు అని చెప్పేసి షెడ్యూల్డ్ బ్యాంకులు మళ్ళా 2 రకాలుగా వర్గీకరించాము. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏమిటో చూస్తే, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ దేశంలో షెడ్యూల్డ్ బ్యాంకులుగా నమోదయ్యాయి. అవి ఎస్బీఐ, అలానే అనేక బ్యాంకులు జాతీయం చేయబడిన బ్యాంకులు, అంటే 1969లో 14 బ్యాంకులను, అదేవిధంగా 1980 సంవత్సరంలో 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది అన్నమాట. అట్లనే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రైవేట్ రంగ షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు, సో అనేక రకాలుగా ఇట్లా విభజించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. షెడ్యూల్డ్ కాని బ్యాంకులు, అసలు షెడ్యూల్డ్ కాని బ్యాంకులు అనేవి ఏమిటి? ఏ బ్యాంకులు షెడ్యూల్డ్ కాని బ్యాంకులకు మనం చెప్పడం జరుగుతూ ఉంటుందో చూసినట్లయితే, భారత రిజర్వ్ బ్యాంక్ చట్టం 2వ షెడ్యూల్ కింద నమోదు కాని బ్యాంకులను షెడ్యూల్ కాని బ్యాంకులు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. భారత రిజర్వ్ బ్యాంక్ చట్టం 2వ షెడ్యూల్ కింద నమోదు కాని బ్యాంకులను షెడ్యూల్ కాని బ్యాంకులు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవి
చాలా చిన్న బ్యాంకులు. వీటిని చెల్లించిన మూలధనం 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటుంది. వీటి సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉండటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. భారత రిజర్వ్ బ్యాంక్ చట్టం 2వ షెడ్యూల్ కింద నమోదు కాని బ్యాంకులను షెడ్యూల్ కాని బ్యాంకులు అని మనం చెప్తూ ఉంటారని చెప్పేసి, ఇవి చాలా చిన్న బ్యాంకులు అని చెప్పేసి, వీటికి చెల్లించిన మూలధనం 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటుందని చెప్పేసి, వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది కమర్షియల్ బ్యాంకులు, ఆ కమర్షియల్ బ్యాంకుల యొక్క వర్గీకరణ. నెక్స్ట్ రెండో బ్యాంక్ ఏమిటి? సహకార బ్యాంకులు. ఈ సహకార బ్యాంకుల్ని మనం ఏమని చెప్తూ ఉంటాము? కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సహకార బ్యాంకులను ఏమని చెప్తూ ఉంటాము? కోఆపరేటివ్ బ్యాంక్స్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటాం అనమాట. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటి చూసినట్లయితే మనకి సహకార ప్రాతిపదిక ఏర్పడిన బ్యాంకులు, ఇక్కడ వెల్ఫేర్ మోటివ్ ఏర్పడినటువంటి బ్యాంకులు మనకి ఈ సహకార బ్యాంకులుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా వెల్ఫేర్ మోటివ్ అన్నమాట. ఇవి సభ్యుల యొక్క స్వల్పకాలిక, మధ్యకాలిక, పరపతి అవసరాలను తీర్చే నిమిత్తం సహకార ప్రాతిపదికన ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకులుగా మనం వీటిని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వీటి ముఖ్య ఉద్దేశం అందరి కోసం తాము, తమ కొరకు అందరూ అనే స్లోగన్ అనమాట. ఇక్కడ స్లోగన్ మార్చుకోండి. అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ అని చెప్పేసి అలాగిచ్చారు కాదు. అందరి కోసం తాము, తమ కొరకు అందరూ అనేది ఇక్కడ స్లోగన్ అనమాట. భారతదేశంలో 1904 బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1904 సహకార చట్టం ప్రకారం సమకాలీన పరపతి సంస్థల ఏర్పాటు చేయబడినవి. 1904 సహకార పరపతి చట్టం ప్రకారం సహకార పరపతి సంస్థల ఏర్పాటు చేయబడినవి. వీటిని సహకార సంస్థల చట్టం సహకార సంస్థల చట్టం ద్వారా నియంత్రించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని సహకార బ్యాంకులు మనం 2 రకాలుగా చెప్పడం జరుగుతుంది. అవి ఏమిటి అనేది మనం చూడండి. అంటే సహకార బ్యాంకులు అంటే ఏమిటి ఒక మాటలో చెప్పాలంటే పూర్తిగా వెల్ఫేర్ మోటివ్. ఇక్కడ కేవలం ఏర్పాటు చేయబడిన బ్యాంకులు. ఇవి ఓన్లీ డిపాజిట్లు తీసుకోవు, రుణాలను మంజూరు చేస్తూ ఉంటాయి కానీ డిపాజిట్లను స్వీకరించవు. సో ఈ సహకార బ్యాంకులు ఎన్ని రకాలుగా వర్గీకరించాం మనం? 2 రకాలుగా వర్గీకరించాం. ఏంటి? సహకార పరపతి సంస్థలు, 2 భూ అభివృద్ధి బ్యాంకులు. సహకార పరపతి సంస్థలు, భూ అభివృద్ధి బ్యాంకులు. సహకార పరపతి సంస్థలు. ఈ సహకార పరపతి సంస్థలు అంటే వ్యవసాయదారులకు, సహకార పరపతి సంస్థలు అంటే వ్యవసాయదారులకు, గ్రామీణ కుటీర పరిశ్రమలకు, వ్యవసాయదారులకు, గ్రామీణ కుటీర పరిశ్రమలకు స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థలే సహకార పరపతి సంస్థలు. అర్థమైందండి? వ్యవసాయదారులకు, గ్రామీణ కుటీర పరిశ్రమలకు స్వల్పకాలిక,
మధ్యకాలిక రుణాలు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలనే మనం ఏమని చెప్తూ ఉంటాము, సహకార పరపతి సంస్థలు అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఇవి 3 అంచెలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అవేమిటి? ప్రాథమిక సహకార సంఘాలు అంటే మన ఊళ్ళో ఉంటాయి చూసారు, అవి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార సంఘాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏమిటి? భూ అభివృద్ధి బ్యాంకులు. భూ అభివృద్ధి బ్యాంకులు వ్యవసాయదారులకు మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతి అవసరాలను తీర్చడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకులే భూ అభివృద్ధి బ్యాంకులు. వ్యవసాయదారులకు మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతి అవసరాలను తీర్చడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకులే భూ అభివృద్ధి బ్యాంకులు. 1929లో పంజాబ్లో భూమి తనఖా బ్యాంక్ పేరిట వీటిని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని భూ అభివృద్ధి బ్యాంక్గా మార్చడం జరిగింది. వీటిని మళ్ళీ మనం 2 రకాలుగా చెప్తూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. జిల్లా స్థాయి భూ అభివృద్ధి బ్యాంకులు, రాష్ట్ర స్థాయి భూ అభివృద్ధి బ్యాంకులు అన్నమాట. ఇవి మన కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే. నెక్స్ట్ 3వది ఏమిటి? ప్రత్యేక బ్యాంకులు. 3వది ఏమిటి? ప్రత్యేక బ్యాంకులు. వీటిని మనం స్పెషల్ బ్యాంక్స్ అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు గల ప్రత్యేక పరపతి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు గల ప్రత్యేక పరపతి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత రంగాల కొరకు ఏర్పాటు చేసిన బ్యాంకులే ప్రత్యేక బ్యాంకులు. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకులే ఈ ప్రత్యేక బ్యాంకులు. ఈ బ్యాంకులు వ్యాపార రంగం, పరిశ్రమలు, ప్రభుత్వము, విదేశీ వ్యాపారము, వ్యవసాయ రంగము వంటి వాటికి గల ప్రత్యేక పరపతి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీటిని ఏర్పాటు చేయటం జరిగింది. వీటికి ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగాలలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అవేమిటి చూసినట్లయితే వినిమయ బ్యాంకులు, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు, అలాగే నాబార్డ్, ఎక్సిమ్ బ్యాంక్, ఇటువంటి అట్లనే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఇవన్నీ కూడా మనకి దీంట్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి 4వది కేంద్ర బ్యాంక్. 4వది ఏమిటంటే కేంద్ర బ్యాంకు. దీనిని మనం ఏమని చెప్తూ ఉంటాము? సెంట్రల్ బ్యాంక్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక దేశ ద్రవ్య మార్కెట్ మరియు మూలధన మార్కెట్లలో చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించే ఆర్థిక సంస్థయే కేంద్ర బ్యాంక్గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక దేశ ద్రవ్య మార్కెట్ మరియు మూలధన మార్కెట్లలో చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించే ఆర్థిక సంస్థయే కేంద్ర బ్యాంక్. ఇది ఆర్థిక వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి విత్త సంస్థ. దీన్ని ఎపెక్స్ సంస్థ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అత్యున్నతమైన సంస్థను మనం ఎపెక్స్ సంస్థ అని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. అదేవిధంగా
ద్రవ్య మార్కెట్ మొత్తాన్ని కూడా కేంద్ర బ్యాంకే నియంత్రిస్తుంది, కేంద్ర బ్యాంకే నాయకత్వం వహించడం జరుగుతూ ఉంటుంది. కేంద్ర బ్యాంకు ఆర్థిక విధాన నిర్ణయాంశాల్లో ప్రధానమైన ద్రవ్య విధానాన్ని రూపొందించడమే కాకుండా అమలుపరిచే యంత్రాంగంగా కూడా పనిచేయటం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం అనుసరించే విత్త విధానాన్ని కూడా కేంద్ర బ్యాంకు ప్రభావితం చేయటం జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో కేంద్ర బ్యాంక్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అని మనం చెప్తూ ఉంటాము. దీనిని 1935 సంవత్సరంలో ప్రైవేట్ రంగంలో 5 కోట్ల వాటా మూలధనంతో స్థాపించడం జరిగింది. దీనిని 1949 సంవత్సరంలో జాతీయం చేయడం జరిగింది అన్నమాట. ఇది మనకి బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటివి అన్నమాట. అర్థమైందండి. ఇక్కడ చాలా క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ రకాలు ఈ చార్ట్ చూసినట్లయితే మనకి ఈజీగా బ్యాంకింగ్ వ్యవస్థ సంబంధించినవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. బ్యాంకులను ఎన్ని రకాలుగా వర్గీకరించాము? 2 రకాలుగా. వాణిజ్య బ్యాంకులు 4 రకాలుగా వర్గీకరించాము. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రత్యేక బ్యాంకులు, అట్లనే కేంద్ర బ్యాంకు. ఈ వాణిజ్య బ్యాంకులు మళ్ళీ ఎన్ని రకాలుగా మనం చెప్పాము? షెడ్యూల్ బ్యాంకు, షెడ్యూల్ కాని బ్యాంకు. సో మళ్ళీ ఈ షెడ్యూల్ బ్యాంకుని ఎన్ని రకాలుగా వర్గీకరించి? 2 రకాలుగా వర్గీకరించాం. ప్రభుత్వ రంగ బ్యాంకు, ప్రైవేట్ రంగ బ్యాంకు. అట్లనే ప్రైవేట్ రంగ బ్యాంకులు మళ్ళీ ఎన్ని రకాలుగా వర్గీకరించాము? భారతీయ బ్యాంకు, విదేశీ బ్యాంకుగా వర్గీకరించాం. అట్లాంటి సహకార బ్యాంకులు ఎన్ని రకాలుగా వర్గీకరించాం? సహకార పరపతి సంఘాలు, భూ అభివృద్ధి బ్యాంకులు అని చెప్పేసి. సో ఇట్లా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా మనం వివరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకుంటాం. బ్యాంక్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే మనకి 4 రకాల బ్యాంకులు గుర్తొచ్చేయాలి. కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పేసి, కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి, స్పెషల్ బ్యాంక్స్ అని చెప్పేసి, అట్లనే సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్లాస్ వచ్చి మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఫంక్షన్స్ అన్నమాట. అంటే వాణిజ్య బ్యాంకు యొక్క విధులు, వాణిజ్య బ్యాంకు యొక్క విధులు ఏమిటి అనేది మనకి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ఈ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ కోసం మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయవచ్చు అన్నమాట. ఓకేనమ్మా.